హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం సందర్భంగా మేము కొన్ని పుణ్యక్షేత్రాలు వెళ్దాం అనుకున్నామండి. అందులో మెయిన్గా గుజరాత్ ట్రిప్. ద్వారకా, గుజరాత్ అనగానే మనకు ద్వారకా గుర్తుకొస్తుంది కదా. ద్వారకా నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం, అక్కడి నుంచి సోమనాథ్ జ్యోతిర్లింగం, అలా వెళ్ళేద్దాం అనుకున్నామండి. ఎందుకంటే తెలుసు కదా, కార్తీక మాసం మనకు చాలా ప్రత్యేకమైన మాసం కదా, అందుకని. ఇది వచ్చేసి రుక్మిణీదేవి ఆలయం అండి. మేము ఫస్ట్ రుక్మిణీదేవి ఆలయం వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే, యాక్చువల్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనం ద్వారకాధీశుని డైరెక్ట్ దర్శనం చేసుకోకూడదటండి. మనం ఫస్ట్ రుక్మిణి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ద్వారకాధీశుని దర్శనం చేసుకోవాలట. ఇది నాకు ఇంతకుముందు తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారనమాట. అందుకని మేము ఈవినింగ్ అయ్యవారి దర్శనానికి వెళ్ళామన్నమాట. 2 hours పట్టిందండి. క్యూ చాలా పెద్దగా ఉంది. మీకు తెలుసు కదా, కార్తీక మాసం కాబట్టి ఎట్లయినా రష్ ఉంటుందన్నమాట. కానీ చాలా మనసుకి తృప్తి అనిపించింది కార్తీక మాసము అయ్యవారి దర్శనం. ఇది వచ్చేసి గోమతి ఘాట్ అండి, అది సుధామా సేతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.